గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. బురిపాలెం గ్రామంలో చేపట్టిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని ఆలపాటి రాజా అన్నారు. మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిసిఎల్ ప్రోడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. కనీసం 8 to 12 feet మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళు సిసిఎల్ వాళ్ళ బ్రాండింగ్ తో చేయించుకుంటారు. నెక్స్ట్ 5 years లో అన్ని విలేజెస్ లో అన్ని రోడ్స్ పక్కన ఒక అందమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాము. అందులో భాగంగా తొలి అడుగు చొప్పున మా స్వగ్రామైనటువంటి బురిపాలెంలో ఈరోజు మొదలుపెట్టాం. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా, ఎన్నేళ్ళది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే, ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలని చెప్పి దానికి నాంది పలికినటువంటి కేంద్ర మంత్రి వారికి మన ప్రాంతం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.